నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందుకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారు గ్లిమ్స్ అయితే చూడటం జరిగింది. పైల్వాన్ అలాగే హనుమంతుని చూసినట్టే ఇంత బలం హనుమంతుడికి కూడా తన బలం తెలియదు అంటారు. అలాగ రామ్ చరణ్ గారి బలం తనకు తెలియదు. ఈ గ్లిమ్స్తో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనమాట. పెద్ది మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవబ్బా. ఇలాంటి అప్డేట్స్ అయితే మాత్రం మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి కొత్తగా న్యూ అప్డేట్స్ కోసం అయితే మన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఎప్పుడు చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మన రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించబోతున్న పెద్ది సినిమా మీద అయితే మాత్రం విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఏప్రిల్ 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. బుచ్చిబాబు గారిని చాలామంది తక్కువ అంచనా వేశారని చెప్పుకోవాలి. ఉప్పెన సినిమా తర్వాత రామ్ చరణ్ గారితో మెగాఫోన్ పట్టారని సెకండ్ సినిమాతోనే బుచ్చిబాబు గారు ఈ రేంజ్ ఎలివేషన్స్ చూపిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారనమాట. సినిమా ప్రమోషన్స్ అయితే ఒక రేంజ్లో అయితే చేస్తా అన్నారు. స్టార్టింగ్ ఈ సినిమా ఒక సాంగ్తో అయితే స్టార్ట్ అయిందనమాట. ఆ చంద్రుల్లో చుక్క, ఆ సాంగ్తో మాత్రం ఓ చిక్కిరి 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 ఈ సాంగ్కి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. సోషల్ మీడియాలో రామ్ చరణ్ గారి స్టెప్పులకి, జానీ మాస్టర్ గారు వేయించిన ఆ స్టెప్పులకి ప్రతి ఒక్కరూ రీల్స్తో అదరగొట్టారు. మనం కూడా అయితే రీల్ చేయడం జరిగింది ఆ సాంగ్ మీద. ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అబ్బా. నిజంగానే రామ్ చరణ్ గారు ఆ సినిమాలో, పెద్ది సినిమాలో డ్యాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. తర్వాత ఈ మూవీ నుంచి వచ్చిన రెండో పాట కూడా ఒక రేంజ్లో అయితే హిట్ అయిందనమాట. ఆ స్టెప్స్ కూడా చాలా బాగా వైరల్ అయ్యాయి. జానీ మాస్టర్ గారు ఈ సినిమాలో చేయించిన స్టెప్పులకి, రామ్ చరణ్ గారు వేసిన స్టెప్పులకి ఫ్యాన్స్ అలాగే సాటి సినీ ప్రేక్షకులు అయితే రీల్స్తో మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పెద్ది మూవీ టీం నుంచి అనూహ్యంగా అనుకోకుండా వచ్చిన ఈ గ్లిమ్స్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో ఈ రేంజ్ గ్లిమ్స్ అయితే నేనైతే ఇంతవరకు చూడలేదు. రామ్ చరణ్ గారిని ఒక రేంజ్లో తన బాడీ ఎలివేషన్ని ఈ రేంజ్లో చూపించడం అనేది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది. సాక్షాత్తు ఆ హనుమంతుడి అవతారంలో ఉన్నట్టుగానే అనిపించింది కొన్ని షార్ట్స్కి. నెక్స్ట్ లెవెల్ అబ్బా. బుచ్చిబాబు గారు మీరు సూపర్ సార్. నిజంగానే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీ అని మన అందరికీ తెలుసు. అందరూ ఏమనుకున్నారంటే క్రికెట్టే చూపిస్తా అన్నారు, ఈ క్రికెట్టే ఏంట్రా అని అనుకున్నారు. కానీ దీంట్లో పైల్వాన్ గెటప్లో రామ్ చరణ్ గారు చూసిన తర్వాత స్టోరీ ఏముంటుంది, అసలు ఏందిరా దీంట్లో ఇన్ని ఉన్నాయా, ఎన్ని స్పోర్ట్స్ ఉన్నాయి అని ప్రేక్షకులు అయితే చాలా యాంగ్జైటీ అయితే పెరిగిందనమాట. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా పెరిగిపోయాయి. సినిమా స్టోరీ ఏదో బలంగా అయితే ఉండబోతుందని తెలుస్తుంది. బుచ్చిబాబు గారు ఈ సినిమాలో రామ్ చరణ్ గారిని చూపించే విధానం కూడా చాలా కొత్తగా చూపిస్తా అన్నారు. సినిమా టీం నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాలో అయితే చాలా బాగా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యే విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మరోపక్క రెహమాన్ గారు ఐపీఎల్లో కూడా పెద్ది సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. నిజంగానే ఆ సాంగ్ అయితే సూపర్ అబ్బా. ఆ చంద్రుల్లో చుక్క సాగిందే నీ ఎక్క, నా ఒళ్ళంతా పాడిందే తైతక్క, ఓ చకిరి 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 చకిరినే పడతా 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 ఎనకే ఎనకే పడతా. సూపర్ బ్రా. నిజంగా ఈ సాంగ్కి ఒక రేంజ్ రెస్పాన్సు థియేటర్లో అయితే మామూలుగా ఉండదబ్బా. మెగా ఫ్యాన్స్కి అలాగే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి మరోపక్క రామ్ చరణ్ గారు వేసే స్టెప్పులకి అయితే మాత్రం థియేటర్లో మారుమోగిపోబోతున్నాయి. రామ్ చరణ్ గారు అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఆయన యొక్క సింప్లిసిటీకి ప్రతి ఒక్కరు ఫ్యాన్ అవుతారు. ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పారు RRR ఈవెంట్లో రామ్ చరణ్ గారికి ఆయన ఒక హనుమంతుడు, ఆయనకి తన బలం తనకు తెలియదు, చాలా సింప్లిసిటీగా ఒక పెద్ద స్టార్ హీరో ఏ విధంగా కూడా ఏ కోశాన కూడా అతనికి లేదు. తను పడ్డ కష్టమే ఈరోజు మన ఈ పైల్వాన్ గేమ్స్ చూస్తుంటే కనుక ఊరికే అయిపోరు స్టార్లు అందరూ. స్టార్ కొడుకులు స్టార్లు అవ్వాలని రూల్ లేదు. కానీ వాళ్ళు పడ్డ కష్టమే ఈ సినిమాలో ఆయన చేసిన యాక్టింగు, ప్రీవియస్ రంగస్థలం కానీ, మరోపక్క RRRలో కానీ, మరోపక్క మగధీర సినిమాలో కానీ రామ్ చరణ్ నటనకైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఆయన ప్రతి సినిమాకి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే కనుక
నా భూతో నా భవిష్యత్తు. ఇలాంటి సినిమాలు మరిన్ని చేసి పెద్ది సినిమాతో రికార్డులు కొట్టాలని, మన తెలుగు సినిమాని, ఇండియన్ సినిమాని వరల్డ్ వైడ్ మన తెలుగోడి సత్తా ఏంటో చూపించాలని మరొకసారి కోరుకుంటూ, పెద్ది సినిమాతో రామ్ చరణ్ గారు ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ప్లేస్‌కి చేరుకోవాలని కోరుకుంటూ, మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుంటూ, అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.